మనల్ని సైకలాజికల్గా ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలో అంత జాగ్రత్తగా ప్రిపేర్ చేస్తారు. అది ఒక విచిత్రమైనటువంటి, అంటే పత్రికల ద్వారా మనల్ని సైకలాజికల్గా మంచిని చెడుగా, చెడుని మంచిగా చూపించడం సాగిపోతూ ఉంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ దాని బదులు ఇన్సూరెన్స్ తీసుకొస్తారు. అట్లాగే ఇతరత్ర అంశాలు చాలా కూల్గా రోడ్లు వేయడం అంటే అక్కడే దాన్ని ఏమంటారు టోల్ గేట్లు పెట్టి వసూలు చేస్తారు. అది సైకలాజికల్గా ప్రిపరేషన్. ఇప్పుడు అట్లాగే విద్యుత్ మీటర్లు కేంద్ర ప్రభుత్వ విధానం. అది ఉచిత విద్యుత్ ఇవ్వద్దని కేంద్రం చెప్పట్లా, మీటర్ పెట్టు, ఆ మీటర్ ద్వారా డబ్బులు కట్టు. ఎవరు కట్టాలా? రాష్ట్ర ప్రభుత్వం కట్టు, రైతుని కట్టమంటలా. మీటర్ పెట్టు, ఆ మీటర్లో ఎంత కరెంట్ అవుతుందో అంత ప్రభుత్వం కట్టు. అలా కాకుండా ఉచితంగా ఇచ్చేస్తే దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్ని యూనిట్లు కరెంట్ అనేది తెలియకపోయేటప్పటికీ దాన్ని పక్క పొలాల వాళ్ళకి వాడేస్తున్నారు. అంటే ఆ అవసరం లేనటువంటి, అంటే ఆ అర్హత లేనటువంటి వాళ్ళ పొలాలకి వీళ్ళు డబ్బులు ఇచ్చి వాడుతున్నారు, లేదా ఇతరత్ర కరెంటుకు వాడేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో విద్యుత్ శాఖ వాళ్ళు కూడా కొమ్మక్కయి ఉంటారు. దాంట్లో కొంతమంది దీన్ని అడ్డు పెట్టుకుని సంపాదించుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని మీటర్ పెట్టండి అని. 1 ఎకరాకి ఉచిత విద్యుత్ అయితే ఎంత నీళ్ళు కావాలి, 2 ఎకరాలకైతే ఎంత కావాలో, ఆ నీళ్ళకి ఎంత కరెంటు వాడాలో విద్యుత్ శాఖ తెలుసు. అంతకంటే ఎక్కువ వాడుతుంటే అసలు విషయం బయటపడిపోతుంది. అలాగా ఉద్దేశం ఒకటి కాపాడటం, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం మిగల్చడం అన్నటువంటిదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. రెండోది ఉచిత విద్యుత్తుకు సంబంధించినటువంటి ఏదైతే దాన్ని ఏమంటారు డబ్బులు ఇస్తున్నారు రాయితీ, అది రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోకుండా మిగతా వాళ్ళ మీద తోసిపడేస్తున్నారు, సైలెంట్గా అప్పుల కింద పెట్టేస్తున్నారు. అందుకని పెట్టింది. అలా చేసే వాళ్ళకి 0.5% అప్పు ఎక్కువ తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తానని జగన్ సర్కార్ అట్లా తీసుకుంది, పెడతాం బిగిన్ చేసింది. దాని మీద వ్యతిరేకించిన తర్వాత ఇప్పుడు ఆ పథకం పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీతోనే వీళ్ళు కలిసి ఉన్నారు. ఇప్పుడు దాన్ని కొత్తగా ఏంటంటే మీటర్లు తీసేస్తాం అని చెప్పకుండా సోలార్ పెట్టిస్తారు వాటికి. అంటే ప్రతి రైతుకి కూడా ఎవరైతే ఉచిత విద్యుత్ తీసుకుంటారో వాళ్ళకి సోలార్ పెట్టిస్తారు. సోలార్ ద్వారా డబ్బులు తీసుకోవాలి వాళ్ళు. అది అసలు పాయింట్ ఇక్కడ. అంటే సోలార్ ద్వారా కరెంటు వాళ్ళకి వాళ్ళే ఉత్పత్తి చేసుకుని పెట్టడం, ఇది చాలా మంచి ఆలోచన. నేనైతే దాన్ని హర్షిస్తా. అయితే అందరికీ ఇస్తారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కోట్ల మంది ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎన్ని లక్షల మంది రైతులకు ఉందో తెలియదు. అది ఒకసారి ఇప్పుడు లెక్క తేల్చాలి. అంటే ఉచిత విద్యుత్తుని కొత్త మోడల్లోకి తీసుకురాబోతున్నారు. ఇది ఓ రకంగా ఇద్దరికీ ఉపయోగం. కరెంటు పెట్టడం ద్వారా, సోలార్ పెట్టడం ద్వారా రైతుకి ఎంత కరెంటు కావాలంటే అంత వాడుకోవచ్చు, ప్రభుత్వానికి భారం ఉండదు. కానీ ఆ సోలార్కి అయ్యే ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? సోలార్కి సంబంధించిన మోటార్కి అయ్యే ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వమా, రైతా? రైతు వాటా 40% 50% పెట్టుకోవాల్సి వస్తుందని. అది రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే హ్యాపీ, ఎందుకంటే మిగతా అది కేంద్రం పెట్టుకుంటుంది కాబట్టి. అలా కాకపోతే అన్యాయం అయిపోతాడు రైతు.